వైసీపీకి మరో షాక్ తగలనుంది. మాజీ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్ అలియాస్ అవంతి శ్రీనివాస్ వైసీపీకి గుడ్ బై చెప్పనున్నారు. కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్న అవంతి వైసీపీకి రాజీనామా చేయనున్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి జార్జ్ అడిగి తెలుసుకుందాం. జార్జ్, బేబీల నుంచి కంటెస్టెడ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ ఇప్పుడు పార్టీ మారనున్నట్లుగా తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? ఇది నిజంగా వైసీపీకి ఒక బిగ్ షాక్ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే మాజీ మంత్రి అవంతి శ్రీనివాసరావు భీమిలి నియోజకవర్గానికి ఒక కీలక నేతగా ఉన్నారు. ఆయన ఇప్పుడు పార్టీ మారేందుకు యోచిస్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే వైసీపీ పార్టీకి గుడ్ బై చెప్పి టీడీపీ పార్టీకి చేరే అవకాశం అయితే కనిపిస్తోంది. ఈరోజు ఆయన రాజీనామా చేయనున్నారు. రాజీనామా చేయడానికి గల కారణాలు ఏంటి, ఇతర వివరాలన్నింటినీ కూడా కాసేపట్లో సైతం కూడా మీడియాకైతే వివరించనున్నారు. గత కొద్ది కాలంగా నుంచి చూసుకున్నట్లయితే కనుక పార్టీ కార్యక్రమాలకు సైతం కూడా ఆయన దూరంగా ఉంటూ వస్తూ ఉన్నారు. పార్టీ వ్యవహారాలకు సంబంధించి ఎందులోనూ కూడా ఆయన ప్రత్యక్షంగా పాల్గొనడం లేదు. ఈ నేపథ్యంలోనే ఇక ఈ 11వ తేదీన రైతులకు సంబంధించి ధర్నాకు కూడా వైసీపీ పార్టీ చేపట్టింది. దీనికి సంబంధించి జిల్లాలో ఒక కీలక సమావేశం ఏర్పాటు చేసినప్పటికీ దానికి సైతం కూడా అవంతి శ్రీనివాసరావు హాజరు కాలేదు. అయితే గత కొద్ది కాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న అవంతి శ్రీనివాసరావు నేడైతే రాజీనామా చేయనున్నారు. అయితే ఆయన మొదటి నుంచి కూడా పార్టీ వ్యవహార తీరు అలాగే ఇక్కడ నాయకుల తీరు పట్ల కూడా ఆయన అసంతృప్తిగానే ఉన్నారు. ఎందుకంటే ఆయన మొదటి నుంచి కూడా అంటే ఆయన భీమిలి నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా పోటీ చేయక ముందే ఆయన పార్టీ మారతారంటూ కూడా వదంతులు వచ్చాయి. అట్లా అయినప్పటికీ కూడా ఆయన పార్టీనే నమ్ముకొని ఉన్నారు. అయితే ఈ గత ఎన్నికల్లో భీమిలి నియోజకవర్గం నుంచి పోటీ చేయడం, ఆయన ఓటమి పాలవడం, ఆ తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో ఆయన పార్టీ వీడేందుకు నిర్ణయించుకున్నట్లు తెలుస్తూ ఉంది. దానికి సంబంధించి పూర్తి వివరాలు సైతం కూడా అవంతి శ్రీనివాసరావు వివరించనున్నారు. అయితే గత కొద్ది కాలంగా చూసుకున్నట్లయితే కనుక వైసీపీ హయాంలో చూసుకున్నట్లయితే కనుక ఆయన ఎమ్మెల్యేగా, ఆ తర్వాత మంత్రిగా, ఆ తర్వాత మంత్రి పదవి నుంచి తొలగించడం, ఇలాంటి పరిణామాలన్నీ చోటు చేసుకోవడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఆయన మంత్రి పదవి చేపట్టిన తర్వాత 2.5 ఏళ్ల కాలం పూర్తి అవడంతో ఆయన మంత్రి పదవి నుంచి తొలగించారు. ఆ తర్వాత ఆయన విశాఖ పార్టీ అధ్యక్షుడిగా నియమించినప్పటికీ కూడా ఆ పదవి నుంచి కూడా ఆయన్ని తొలగించడం, ఆ తర్వాత కొత్త పార్టీ నేతలు ఆయన మీద కాస్త కుట్ర పన్నుతున్నారంటూ కూడా ఆయన ప్రత్యక్షంగానే చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో వీటిలన్నింటినీ దృష్టిలో ఉంచుకొని ఆయన మనస్తాపానికి గురయ్యి వైసీపీ పార్టీకి అయితే రాజీనామా చేయనున్నారు. దానికి సంబంధించిన వివరాలు మరికొద్ది సేపట్లోనే వెల్లడించనున్నారు. ఓకే జార్జ్, కీప్ అప్డేటింగ్ us. థాంక్యూ.